హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. 16 ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతులు తుళ్ళింతులే ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాగర్ తీరంలో ఐటీ సంబరంపై సీఎం చంద్రబాబు హర్షం. ఏరోస్పేస్ ఆటోమేటివ్ హబ్గా అనంతపురం అంటూ లోకేష్ పోస్ట్. కర్నూలు పర్యటనపై తెలుగులో ప్రధాని ట్వీట్. శ్రీశైలంలో ఆది దంపతులకు పూజలు చేయనున్న నరేంద్ర మోదీ. బీసీ సంఘాల బంద్కు బీఆర్ఎస్ మద్దతు. పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతిస్తామన్న కేటీఆర్. జూబ్లీహిల్స్లో బైపోల్ కోలాహలం. త్రిముఖ పోరుతో మారిన ముఖ చిత్రం. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ. లొంగిపోవడానికి సిద్ధమైన ఆసెన్న. బీహార్ ఎన్నికలకు సెకండ్ లిస్ట్ విడుదల చేసిన బీజేపీ. రఘోపూర్లో తేజస్వి యాదవ్ నామినేషన్. మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా భారత్. 2030లో కామన్వెల్త్ గేమ్స్కు సిఫారసు. 2026లో అంతరిక్షంలోకి రోబో. 2040లో చంద్రుడిపైకి అడుగుపెట్టడం ఖాయమన్న ఇస్రో చీఫ్. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య మళ్లీ ఘర్షణ. శత్రు స్థావరాలు ధ్వంసం అంటూ ఇరు దేశాలు ప్రకటన. కర్నూలు పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటానని, దీనిలో విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి అని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. తన పర్యటన వివరాలను తెలుగులో ట్వీట్ చేయడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్స్ చేశారు. గూగుల్ పెట్టుబడులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్కు ప్రతిస్పందనగా నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా సీఎం పోస్ట్ చేసిన పోస్టును గుర్తు చేస్తూ సీఎం పోస్ట్ చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ అనంతపురం పేరులో ఏ అక్షరాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ చేశారు. అనంతపురం ఏరోస్పేస్ ఆటోమోటివ్ రంగాలు ప్రతిబింబించేలా తన ట్వీట్ను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
పర్యటనలో భాగంగా మొదటగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆ తర్వాత కర్నూలులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నట్లు పీఎంఓ తెలిపింది. కర్నూలు 3 పోలింగ్ స్టేషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను 2,880 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగనుంది. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పనులకు భూమి పూజ, పాపాగ్ని నదిపై వంతెనకు, ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ 2 కారిడార్లు పూర్తయితే సుమారు 21,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించున్నాయి. సబ్బవరం, షీలానగర్ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ 1140 కోట్లతో చేపడుతున్న పీలేరు, కాలూరు మధ్య 4 లైన్ల రహదారి విస్తరణకు, అటు గుడివాడ, నుజిళ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేస్తారు. మొత్తం మీద కొత్త వలస, విజయనగరం 4వ లేన్ను, పెందుర్తి, సింహాచల మధ్య రైలు ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని కొత్త వలస, బొద్దువార, సిమిలిగూడ, గురాపూర్ సెక్షన్ను, గెయిల్ గ్యాస్ పైప్లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశనం చేశారు. పీఎం పర్యటన ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు దక్కాయన్నారు. ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటన విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందన్నారు. గూగుల్ ఏఐ డేటా హబ్ విశాఖ రావడంలో ప్రధాని, కేంద్ర మంత్రుల చొరవ ఉందన్న చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషిని ప్రశంసించారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు $15 బిలియన్ పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం మంచి పరిణామని హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ ప్రాజెక్టు ఏపీకి రావడం యావత్ దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలో సుమారు 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థపై దాదాపు 48,000 కోట్ల సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. రాష్ట్రానికి గూగుల్ రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు మెయిల్స్ పంపారని ఆరోపించిన లోకేష్, వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. తమ అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలని ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా
ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సభ ఏర్పాట్లను కూడా మంత్రుల బృందం దగ్గరుండి పర్యవేక్షించారు. భద్రతకు ఎక్కడ లోటు లేకుండా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కర్నూలు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన భాగంగా కర్నూలు జిల్లా సర్వం సిద్ధమైంది. ఏదైతే రేపటి రోజున జరగబోయే ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్. చెప్పండి సార్, ముఖ్యంగా రేపటి రోజున జరగబోయే కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? గౌరవనీయ భారత ప్రధాని మోడీ గారు రేపు ఉదయం యాక్చువల్గా కర్నూలులో ల్యాండ్ అవుతారండి. ఈ నుంచి మళ్ళీ శ్రీశైలం పోయి అక్కడ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మళ్ళా బ్యాక్ యాక్చువల్గా కర్నూలు వచ్చి కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ యొక్క బహిరంగ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జిఎస్టీని అనూహ్యంగా అన్ని వర్గాల ప్రజలు తగ్గించారు, ఒక వర్గమే కాదు అన్ని రకాల వర్గాలకి ఎంతో ఆనందంగా ఉన్నారు. భారతదేశం మొత్తం ఈ యొక్క జిఎస్టీలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా యాక్చువల్ ఒకటి ఏంటంటే వారికి యాక్చువల్గా అభినందన సభ, రెండవది ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ సభను ఏర్పాటు చేశారు. అదే సమయంలో అనేకమైన శంకుస్థాపనలకి అదేవిధంగా ప్రారంభించే కార్యక్రమాలకు వారు యాక్చువల్గా శంకుస్థాపన చేస్తారు. సార్, ముఖ్యంగా కర్నూలు జిల్లాకి మొట్టమొదటిసారిగా ప్రధాని రాబోతున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి అభివృద్ధి ఏదైనా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రధాని ముందు ఉంచబోతున్నారు. ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు ఒకటండి 26 జిల్లాలని సమానంగా డెవలప్ చేయాలని ఉద్దేశించి ఈరోజు యాక్చువల్గా చేస్తున్నారు. అటుపక్క ఉత్తరాంధ్ర విశాఖపట్నం సరౌండింగ్స్, ఇటు అమరావతి సరౌండింగ్స్, ఈ రాయలసీమ యొక్క ఏదైతే ఉన్నాయో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాలు చేయాలని ఇక్కడ ఏరోస్పేస్ అని అదేవిధంగా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ అని అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే భారత ప్రధాని ఉన్నారో వారిని యాక్చువల్ ఇక్కడ ఈ యొక్క ఏరియాకి సూటబుల్ అయ్యే విధంగా, అంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మీరు తీసుకుంటే సోలార్ ఇక్కడ చక్కగా సూట్ అవుతుంది. సోలార్ ప్రాజెక్ట్ ఎన్నో తీసుకొచ్చారు, గ్రీన్ హైడ్రోజన్, ఇట్లా ఈ ఏరియాకి సూటబుల్ అయ్యి ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, ఇంకా కొన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, రేపటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి రేపటి రోజున ప్రధాని ముందు ఈ ప్రతిపాదనలు కూడా ఉంచబోతున్నామని చెప్పి మంత్రి నారాయణ తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ లోకేష్ మురళీకృష్ణ, వైకేటీవీ, కర్నూలు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. నకిలీ మద్యం కేసు, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ మరణాలను కూడా లిక్కర్ మరణాలుగా చూపించి ప్రజలను భయాందోళనకు గురి చేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం ఆయనకు నచ్చినట్టుగా లేదు. నిన్న వాళ్ళ మంత్రి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశాడు అంతకుముందు అమర్నాథ్ గారు. కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి అన్నాడు ఆయన. ఇవాళ దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతాం. ఇవన్నీ చూసి ఒక పక్క రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇవాళ సూపర్ 6 దగ్గర దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. మొన్ననే మా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం పెట్టించాం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
జనార్దన్ రావు అనే అతనితో కలిపి కుట్ర చేసి అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి, ఎలా రాష్ట్రంలో ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి, ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమీ తెలవనట్టుగా వాళ్ళే పోలీసుకి ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ రావును ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది జోగి రమేష్. ఇవాళ జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రోత్సహించింది, నన్ను ఇంటికి పిలిచి ఇదంతా కూడా దీనికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా జోగి రమేష్. నేను అతని ప్రోత్బలంతో వెళ్ళి నేను ఇవాళ చేశాను. నేను ఇవాళ అతనే నన్ను మళ్ళీ పోలీసులకు పట్టించాడని చెప్పి అతను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ నువ్వు ఇవాళ రోజున మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు కలలు కంటా ఉన్నారు. గతంలో మీరు చేసిన పాపాలకి మీ యొక్క నికృష్టమైన పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు. అపోజిషన్ పార్టీ హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇవాళ రోజు మీకు తలకిందులుగా తప్ప చేసినా కూడా మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎన్నో ఎక్స్ట్రా మాటలు మాడుతూ ఉన్నాడు. ఇతనంట కృష్ణా జిల్లా మొత్తం ఇతను అడ్డా అంట. ఏ రకంగా అడ్డా? కృష్ణా జిల్లాలో నిన్ను 60,000 ఓట్లతో ఓడించి చెప్పు తీసి కొట్టి ఇంటికి పంపిస్తే అది నీ అడ్డానా? నువ్వు పిస్తా, బాదం, హల్వా ఇవన్నీ చెప్పుకోవడానికి నువ్వు ఏ రకంగా? నువ్వు వలసవాదివి. నువ్వు ఒక ఎలక్షన్కి పెడంలో పోటీ చేస్తావు, ఒక ఎలక్షన్ పెనంలూరులో పోటీ చేస్తావు, ఒక ఎలక్షన్ మైలవరంలో పోటీ చేస్తావు, ఇంకొక ఎలక్షన్ ఇంకో చోట చేస్తావు. ఈ గాలి తిరుగుళ్ళు తిరగటమే నీకున్న అర్హత. నువ్వు దానికే ఈ అడ్డానా? అడ్డా అని ఎవడు చెప్పుకుంటాడు? మామూలుగా మా చిన్నతనంలో మేము హైదరాబాద్ తినేవాళ్ళం. అదంతా ఆ శంకర అడ్డా, ఇది ఇంకొకటి అడ్డా, ఇట్లా అంటే నీకు అడ్డా అన్నమాట. ఇది అంటే వెధవ పనులు చేయడానికి నీకు ఈ కృష్ణా జిల్లా ఒక అడ్డా. మళ్ళా చెయ్యాల్సిన దరిద్ర పనులని చేసి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుణం లేనోడే కులం గురించి మాట్లాడతాడు ఎవడైనా. వీడు గుణం లేని వెధవ కాబట్టి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి సదస్సు నిర్వహించిన, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెద్ద కార్యక్రమం మోడీ గారు సభగా నిర్వహించిన, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది అతనికి అలవాటు అయిపోయింది. ఆ రోజు బాబాయిని చంపినప్పుడు కూడా ముందు గుండెపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారన్నారు. కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి చూసాం. ఇట్లా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు. ఈరోజు రాబోయే 2-3 నెలల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకు అనంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యం వ్యాపారం చేశారు కాబట్టి ప్రతిరోజు కూడా పుంకాలుగా వీళ్ళ కథనాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తూ ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కల్తీ మద్యం అనేది అది ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే ఎవరైతే దీని వెనకున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. నకిలీ మద్య నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. వైన్ షాపులు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని పేర్కొన్న ప్రభుత్వం దుకాణాల వద్ద ప్రత్యేక బోర్డులు పెట్టాలని తేల్చెప్పింది. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్ ప్రామాణికత తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ రిజిస్టర్ అమలు చేయాలని తెలిపిన ప్రభుత్వం నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ మద్యంపై కంప్లైంట్స్కు పర్యవేక్షణ వ్యవస్థ తీసుకొచ్చి ఆ కంప్లైంట్స్ను 24 గంటల్లో విచారించి నివేదించాలని స్పష్టం చేసింది. మరోవైపు ములకల చెరువు నకిలీ మద్యం తయారీ నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 10 మంది నిందితులను 3 రోజుల కస్టడీకి ఇచ్చేందుకు తంబళపల్లి న్యాయస్థానం అనుమతించింది. దీంతో గురువారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో 10 మంది నిందితుల్ని ఈ నెల 5న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమగ్ర విచారణ నిమిత్తం వీరిని కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోరారు. ఇప్పటివరకు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేయగా 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 8 మంది పరారులో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,500 కోట్లతో ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేశామని చెప్పారు.
కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో ఒక్క చుక్కు కూడా వదులుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో ఐటీతో పాటు ఆక్వా, ఆయిల్ ఫామ్ రంగాల అభివృద్ధిపైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని సూచించారు. ఒప్పందం ప్రకారం యువతకు ఐటీ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వకపోతే భూములు వెనక్కి తీసుకోవాలన్నారు. ఇక లిక్కర్ స్కామ్లో నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మొట్టమొదట రాజమండ్రికి తీరంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి. ఆ రోజు దాని పూర్తి ఖర్చు 16,100 కోట్లు ఉండింది. ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది. దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఆయకట్టు స్థిరీకరణ. దీంట్లో గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ఏపీకి గర్వకారణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ తెచ్చిందని సెటిల్ వేసిన వెంకట్రావు యంగెస్ట్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ గూగుల్ రాకతో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా మారిందని భాష్యం చెప్పారు. గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు కంపెనీలు తీసుకొచ్చిన వారికి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుసంటూ వైసీపీ నేతలకు చురుకలంటించారు. కాల్ సెంటర్లు కూడా తీసుకురాలేని మాజీ మంత్రి డేటా సెంటర్ గురించి మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేం కోళ్ళ ఫార్మో, ఒక బిల్డింగో, కోడో గుడ్డో ఏది ముందో ఇలాంటిది కాకుండా కేవలం ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ఏఐ హబ్గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రి తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరం. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ person who are working in AP or Telangana, all over the globe, from Telugu states, each and everyone knows about what is data center and what is artificial intelligence hub and what is the ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం ఘటనను ఛేదించేందుకు ఎక్సైజ్ శాఖ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే A1 జనార్దన్ రావును అరెస్ట్ చేయగా కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది మాజీ మంత్రి జోగి రమేష్ అని జనార్దన్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జోగి రమేష్ మాత్రం తనకు సంబంధం లేదని బుకాయించడంతో పక్కా ఆధారాలతో జోగి రమేష్ను అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ మద్యం పట్టుబడిన ఏఎన్ఆర్ గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ పలు కీలక ప్రదేశాలు జల్లెడ పడుతోంది. అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తోంది. ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్ యాజమాన్యంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు చర్చిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సోషల్ మీడియాతో పాటు కొన్ని ఛానల్స్లో తనపై వస్తున్న ఫేక్ వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. జనార్దన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. లై డిటెక్టర్ టెస్టుకు తన సిద్ధమని, చంద్రబాబు లోకేష్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వాస్తవాలు బయటపడాలంటే సిబిఐ విచారణ జరగాలని ఆయన కోరారు. ఫేక్ బాబు, ఫేక్ న్యూస్, రోజుకొక అబద్ధాలతో, రోజుకొక మాయల మరాఠీ కథలతో పుంకానుపుంకాలుగా చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా గమనించమని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటా ఉన్నా. నిన్న కొంతమంది జోగి రమేష్ వాట్సాప్ చాట్ చేశాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని ఫేక్ గాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే దీన్ని పట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు డిబేట్లు పెట్టి నా ప్రతిష్టని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దమ్ముగా, ధైర్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని అసైన్ చేయడానికి ఎంఆర్ఓ అశోక్ ప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్న ఆరోపణలు రాగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రైతు నుంచి ఎంఆర్ఓ 50,000 రూపాయలు నగదు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో డీఎస్పీ ఎం కిషోర్ కుమార్, సిఐ సతీష్, ఎస్వి భాస్కర్రావు పాల్గొన్నారు. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం, రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో
ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ సాయుధ విప్లవ పోరాటానికి ముగింపు పలికారు. ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో చేరారు. మరో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. సీఎం సమక్షంలో మావోయిస్టులంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసిన్న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోన్నారు. ఆసిన్నతో పాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాద నిర్మూలన ప్రయత్నాల్లో భద్రతా బలగాలకు భారీ విజయం సాధించాయి. సుక్మా జిల్లాలో ఏకంగా 27 మంది క్రియాశీలక మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ప్రమాదకరమైన పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ బెటాలియన్ 1కు చెందిన 2 కీలక సభ్యులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవసంకల్ప లొంగుబాటు విధానం, నీతు నెల నార్ వంటి పథకాల ప్రభావం మారుమూల ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుందని పోలీసులు అంటున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కోరుతూ వెనుకబడిన తరగతుల జేఏసీ ఈ నెల 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బంద్ను విజయవంతం చేయాలని ర్యాలీ నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమన్నారు. ఇది బీసీలను మోసం చేయడమేనన్న ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్లు 50% దాటకూడదని నిబంధనను సాగ్గా చూపి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అటు జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. సానుభూతితో గట్టెక్కుతామని బీఆర్ఎస్ అంచనా వేస్తుండగా టీడీపీ సపోర్ట్తో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీను ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా ఇవాళ బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి కమలం గుర్తుపై పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూయడంతో ఈ బైపోల్ వచ్చింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. మరోవైపు తెలంగాణలో సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాటయాత్రని జాగృతి సంస్థ అధ్యక్షులు కవిత తెలిపారు. హైదరాబాద్లో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన కవిత 4 నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. రాజకీయంగా దారులు వేరు కావడంతోనే కేసీఆర్ ఫోటో వాడటం లేదని ఆమె స్పష్టం చేశారు. యువత మహిళలను మరింత చైతన్యవంతులు చేస్తామన్నారు. దీపావళి తర్వాత యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికి 33 జిల్లాల్లో పర్యటించాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్రిభాషా సూత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆ రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తమిళనాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శన నిలిపివేసేందుకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత బిల్లుపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ప్రముఖ గాయకురాలు మైథిలి ఠాకూర్ అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా బక్సర్ నియోజకవర్గం నుంచి బ్యాలెట్ ఫైట్లో ఉన్నారు. ఈ మేరకు బీజేపీ 12 మంది అభ్యర్థుల పేర్లను పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించింది. భారత్ వేదికగా 2030లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ అంతర్జాతీయ క్రీడా సంబరానికి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్ 26న జరిగే బోర్డు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం ఉంటుంది. 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబుజా పోటీలో ఉండగా ఎగ్జిక్యూటివ్ బోర్డు మాత్రం అహ్మదాబాద్కు ఓటు వేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కామన్వెల్త్ గేమ్స్కు భారత్ రెండోసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభిస్తుంది. గతంలో 2010లో ఢిల్లీ వేదికగా ఈ క్రీడా పోటీలు జరిగాయి. కామన్వెల్త్ క్రీడలు భారత్లో జరగనుండటంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్ను అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రధాని మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇది నిదర్శనమని కొనియాడారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.